నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్ము, ఫరోకు దాసులమగుదాం. ఎవరిని బ్రతికించారు? యోసేపు ఎవరిని బ్రతికించాడు? ఐగుప్తీయులను కాపాడి బ్రతికిస్తే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధమైపోయారు యోసేపుకి. ఐగుప్తీయులు ఎవరు? ఇశ్రాయేలీలు కాదు, ఐగుప్తీయులు. నీవు మమ్మును బ్రతికించావో ఏలిన వారు అని అంటే యోసేపుని అంటున్నారు అన్నమాట. బానిస యోసేపుని అంటున్నారు. అన్య దేశస్థుడు, పరాయి దేశస్థుడు, పరదేశస్థుడు. ఒక సిటిజన్షిప్ లేదు ఐగుప్తులో, ఒక ఐడెంటిటీ లేదు ఐగుప్తులో. ఈ యోసేపుని అంటున్నారు ఏలిన వారి కటాక్షము మా మీద, మా పిల్లల మీద ఉండుగాక. ఎందుకు ఐగుప్తులు ఈ మాట మాట్లాడుతున్నారు యోసేపుతో? యోసేపు చేసిన కార్యములన్నిటిని బట్టి, యోసేపు చేసిన క్రియలన్నిటిని బట్టి ఆ ఐగుప్తీయులు, మేలు పొందిన ఐగుప్తీయులు అంటున్నారు తమ తలలు వంచి. ఐగుప్తీయులు ఎవరి దగ్గర తలలు వంచరు. మీరు లేఖనంలో గమనించి చూడండి, 46వ అధ్యాయము 33వ వచనం చూడండి. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. ఐగుప్తీయులకు ఎవరు హేయులు? ఇశ్రాయేలీలు చేసే పని ఏంటి అంటే టోటల్గా ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తీయులకు హేయము. 43వ అధ్యాయం 32వ వచనం, ఆదికాండం 43:32. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు. ఎందుకు? ఐగుప్తీయులకు హేయం. ఇక తినడము వాళ్ళ వృత్తి. ఇవి మాత్రమే కాదు హేయము, అసలు వారే హేయులు. ఎందుకో తెలుసా? వాళ్ళంత ఆశీర్వదింపబడుతున్నారు, అంత వృద్ధిలోనికి వస్తున్నారు. కారణం ఏమో తెలియదు కానీ ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తీయులకు హేయము. అలాంటి హేయమైన జాతికి చెందిన వాడు ఎవరు? యోసేపు. ఇప్పుడు ఈ యోసేపుతో ఏమంటున్నారు ఐగుప్తీయులు? మమ్మను బ్రతికించావు, ఏలిన వారి కటాక్షం ఎంత రివర్స్ అయిందో చూడండి. కలిసి భోజనం చేయడమే హేయము. ఎలాంటి కార్యములు యోసేపు చేస్తే హేయమైన స్థితిలో నుండి ఏలినవాడు అని పిలువబడుతున్నాడు యోసేపు. దానిని కొంచెం ధ్యానం చేసుకుందాం ఈ రాత్రి. ఆదికాండమే 41వ అధ్యాయము 55వ వచనం. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే ఫరోకు 2 కలలు వచ్చాయి కదా. బలమైన పుష్టికరమైన వెన్నులు, బలహీనమైన జబ్బు పడిన వెన్నులు, పుష్టికరమైన ఆరోగ్యకరమైన 7 ఆవులు, ఇంకా బలహీనమైన వికారమైన 7 ఆవులు వచ్చినాయి కలలో. ఆ కల వచ్చినప్పుడు ఈ బలమైన ఆవులు బలహీనమైన వాటిని మృంగివేస్తున్నాయి. పుష్టికరమైన వెన్నులు బలహీనమైన గింజలు లేని బలహీనమైన ఈ వెన్నులను బలమైనవి పుష్టికరమైనవి మింగివేసినాయి. 7 సంవత్సరాలకి గుర్తు. ఈ బలమైనవి బలహీనమైనవి అంటే సమృద్ధి కలిగిన కాలము ప్లస్ కరువు కాలము. ఈ కలలను గురించి ఫరో చాలా సతమతం అయిపోయి కలవరపడిపోయి నిద్రపట్టక అల్లాడిపోతూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న విద్వాంసులను, కలలు చెప్పగలిగిన వారిని, మంత్రజ్ఞులను, చాలా జ్ఞానవంతులందరినీ తీసుకువచ్చి
నాకేదో కళ వచ్చింది, దాని భావం చెప్పండి, ఆ కళ చెప్పండి, దాని భావం చెప్పండి, నాకు నిద్ర పట్టట్లేదు అని ఫరో తన దగ్గర తను పెంచుకొనిన విద్వాంసులు అనమాట, తన రాజభవనములో తన క్షేమము కొరకు తనకు సలహాలు ఇవ్వడానికి, తనకి జ్ఞానం బోధించడానికి కొంతమందిని పెంచుకుంటున్నాడు, విద్వాంసులని, జ్ఞానులని. వాళ్ళని తన దగ్గరికి తీసుకువచ్చి తన దగ్గరకు పిలిపించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పలేకపోయారు. ఇంకా అలాగనే అల్లాడిపోతూ ఉన్నప్పుడు యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అని ఇద్దరు జైల్లో పడ్డారు కదా. వారి కూడా కలలు వచ్చినప్పుడు యోసేపు వారి కలల భావము చెప్పగా యోసేపు ఏ విధంగా అయితే చెప్పాడో అలాగనే జరిగింది. ఈ 2 సంవత్సరాల తరువాత ఫరో దగ్గరకు వచ్చి వారు దీవింపబడినప్పుడు ఈ ఫరో కళను బట్టి వారికి జరిగినది జ్ఞాపకం చేసుకొని ఫరోతో చెప్తారు, రాజా ఏలినవాడ, మేము పలానా సమయంలో చెరసాలలో ఉన్నప్పుడు మాకు కూడా 2 కళలు వచ్చినాయి. ఒక పడుచువాడు, ఒక బానిస పిల్లవాడు, ఒక యవనస్తుడు మా కళల భావం చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే జరిగింది. అతడు చెప్పినట్లుగానే నా ఉద్యోగం నాకు ఇవ్వబడింది. అతడు చెప్పినట్లుగానే నా తోటి వాడు ఉరిశిక్ష పొందాడు, చంపబడ్డాడు. మీరు అతన్ని పిలిపించుకున్నట్లయితే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఫరో వెంటనే అల్లాడిపోతున్నాడుగా, భావం తెలియక వెంటనే యోసేపును ఆ చెరసాలలో నుండి, ఆ జైలు ఖైదులో నుండి బయటకు పిలిపించి యోసేపును పిలిపించుకొని సమాధానం అడుగుతాడు. నువ్వేదో కలలు చెప్పగలవంట కదా అని అడిగినప్పుడు, నేను చెప్పలేనయ్యా, దేవుని వలన సమస్తం సాధ్యము అని దేవుని మీద భారం వేసి ఫరోకు వచ్చిన కళలు, దాని భావములు యోసేపు చెప్పాడు. ఈ కళలన్నీ చెప్పేసిన తర్వాత అప్పుడు వెంటనే ఫరో అంటాడు, ఏమంటాడు, ఇతని వలె దేవుని ఆత్మ గలవానిని కనుగొనగలమా, మనం ఎక్కడైనా తీసుకురాగలమా అని తనే ఆశ్చర్యపోయి తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరచి ఇతనినే నియమించుకుందాం మన మీద నాయకునిగా అని చెప్పేసి ఫరో వెంటనే తన చేతికున్న ఉంగరం తీసి యోసేపుకు తొడిగించి వెంటనే సింహాసనం దగ్గరికి తీసుకొచ్చేసి, జస్ట్ నేను అట్లా కుర్చీలో కూర్చుంటాను అంతే, నా పేరు మాత్రమే, మొత్తం ఏలుబడంతా నీదే, ఐగుప్తు ప్రజలందరూ నీ ఎదుట ఉన్నారు, నీకు ఇచ్చి వచ్చినట్లుగా చేసుకో, నువ్వేం చేయాలనుకుంటున్నావో అలా చేసుకో, నీ దేవుడు కలల భావం చెప్పాడంటున్నావు కదా, అలాగనే చెయ్యి, మాకేం సంబంధం లేదు. ఒకడు కాలు ఎత్తాలన్నా, కాలు దించాలన్నా, చెయ్యెత్తాలన్నా, నోరెత్తాలన్నా నీ సెలవు లేకుండా ఐగుప్తులో ఏమీ జరగదు, సో రూల్ ఓవర్ ఇట్ అని అన్నాడు. ఇక వెంటనే యోసేపు ఏం చేశాడంటే పొందిన అధికారమును బట్టి ఐగుప్తు దేశం అంతటా సంచరించి మొత్తం తరచి చూశాడు. అసలు ఆ పరిస్థితులు ఎలాగున్నాయి, పొలాలు ఎలాగున్నాయి, పంటలు ఎలాగున్నాయి, పశు సంపద ఎలాగుంది, ప్రజలు ఎలాగున్నారు, వాళ్ళ పొలాల్ని కాపాడుకునే పద్ధతులు ఎలాగున్నాయి, వాళ్ళు అసలు ఎలా సేద్యం చేసుకుంటున్నారని అసలు ఒక్క రోజులోనూ మరి కొద్ది సమయంలోనూ ఐగుప్తు యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ నేర్చేసుకున్నాడు యోసేపు, అన్ని తెలుసుకున్నాడు. ఆ పరిస్థితులన్నిటినీ తెలుసుకొని దేవుడు చెప్పినట్లుగా 7 సమృద్ధిగా పండే కాలాలు, సంవత్సరాలు వస్తాయి. దేవుడు చెప్పినట్లుగా ఈ సమృద్ధిగా పండిన సంవత్సరాలని మింగివేసేంత భయంకరమైన కరువు కూడా 7 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి ఈ 7 సంవత్సరాల సమృద్ధిని, 7 సంవత్సరాల కరువుని నేను ఎలా పరిపాలించాలి అని యోసేపు ఆలోచన చేసుకొని, దేవుని నడిపింపు గలవాడు కదా, అసలు అందుకే కదా దేవుడు యోసేపును అన్ని శ్రమల గుండా నడిపిస్తూ వచ్చింది. యోసేపును తర్ఫీదు చేసుకుంటూ వచ్చాడు, యోసేపును ట్రైనప్ చేసుకుంటూ వచ్చాడు. యోసేపు బుద్ధి, జ్ఞానం, బలం, శక్తి అన్నిటినీ ట్రైనప్ చేస్తూ వచ్చాడు. ఏ చిన్నది కూడా యోసేపులో వదిలిపెట్టలా, ఏ చిన్న విషయంలో చూసి చూడనట్లు అట్లా దాటిపోలా, అట్లా ఎక్స్క్యూజ్ చేసేలా దేవుడు ప్రతి చిన్న విషయంలో గట్టిగా నొక్కిపట్టి మరీ శిక్షించాడు యోసేపుని. అంత శిక్షించి సింహాసనం మీదకి తీసుకొస్తే యోసేపు తనంతటి తాను ఏలుబడి చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. దేవుడు ఎలా నడిపించాడో అలాగ చేశాడు. ఈ ఐగుప్తీయులు చివర కరువు కాలము పూర్తి అవుతున్న ఆ టైంలో, కరువు అయిపోలేదు, కరువు కాలంలో మాట్లాడుతున్నారు ఈ ఐగుప్తీయులు. నువ్వు మమ్మల్ని బ్రతికించావు, ఈ కరువు కాలంలో మమ్మల్ని బ్రతికించావు, మీ కటాక్షం, అదే ఏలిన వారి కటాక్షం మా మీద ఉండుగాక, మా మీద, మా పిల్లల మీద ఉండుగాక. సరే, ఈ కరువు కాలములో
హేయముగా ఎంచబడిన యోసేపుని ఇంతమంది ఐగుప్తు ప్రజలందరూ హెచ్చించి ఘనపరచి నువ్వు మమ్మల్ని బ్రతికించావనడానికి కారణం ఏంటి? యోసేపు అసలు ఏం చేశాడు? ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటి? మనకేం నేర్పాలనుకుంటున్నాడు? ఆదికాండం 41వ అధ్యాయం 55వ వచనంలో, ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తుల ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు ఫరో అన్నాడు, నాకేం సంబంధం, నాకు ఈ దేశం మీద ఏ అధికారం లేదు, మీరు పోయి యోసేపుని అడగండి, అతడు చెప్పునట్లుగా ఏం చెప్తే అది చేయండి, అతడు మీతో చెప్పునది చేయండి, ఆయన మీతో చెప్పునది చేయుడి. సేమ్ ఫరో అంటున్నాడు యోసేపుని గురించి. మీరు యోసేపు దగ్గరకు వెళ్ళి అడగండి, నన్ను వచ్చి అడిగితే నాకేం తెలుస్తుంది, ఇది నా దేశమా ఏంటి అన్నట్లు. నాకేం తెలుస్తుంది, అసలు ఏం జరుగుతుందో ఏం తెలియదు, నాకేం తెలుస్తుంది, మీరు యోసేపుని అడగండి. కరువు కాలానికి ముందు యోసేపు 41వ అధ్యాయంలో కరువు కాలానికి ముందు అక్కడ పండిన ధాన్యమంతటిని కుప్పలు కుప్పలుగా పోగు చేశాడు, ధాన్యాన్ని పోగు చేశాడు యోసేపు. 41వ అధ్యాయం 49వ వచనం. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు చేసెను, కొలుచుట సాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. ఫస్ట్ నంబర్ 1, యోసేపు ఏం చేశాడు? ధాన్యాన్ని పోగు చేశాడు, ధాన్యాన్ని సమకూర్చాడు, ధాన్యాన్ని నింపాడు. నెక్స్ట్ రెండవ మాట, యోసేపు చేసిన పని 47వ అధ్యాయము 14వ వచనం, 13-14. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయిను, కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. 14వ వచనం, వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతటిని యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. నంబర్ 2, యోసేపు ఏం చేశాడు? నంబర్ 1, యోసేపు ఏం చేశాడు? వింటున్నట్లయితే చెప్పండి. నంబర్ 1, యోసేపు ఏం చేశాడు? ధాన్యాన్ని పోగు చేశాడు, ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు. నంబర్ 2, యోసేపు ఏం చేశాడు? ద్రవ్యాన్ని సమకూర్చు. ఆ తరువాత 16వ వచనంలో చూడండి, 15వ వచనం కూడా, ద్రవ్యమును సమకూర్చిన తరువాత ఐగుప్తు దేశమందును కనాను దేశమును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావవలెను, ద్రవ్యము వ్యయమైనది కదా. యోసేపు వచ్చిన ద్రవ్యమంతటిని, ధాన్యం కొనుక్కుపోయేవాళ్ళు కదా కరువు కాలంలో, ధాన్యం కొనుక్కున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఈ డబ్బంతటిని యోసేపు ఒక చోట సమకూర్చి పెట్టాడు. ఏం చేశాడు యోసేపు? దేనిని? డబ్బు, ద్రవ్యాన్ని సమకూర్చి పెట్టాడు. ఇప్పుడు మరలా ఐగుప్తీయులు యోసేపు దగ్గరకు వచ్చారు, ఇదిగో మేము ఆహారం కొనుక్కోవడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చాం కదా, అసలు ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర, మా ద్రవ్యమంతా వ్యయం అయిపోయినది, ఇప్పుడు మేము ఏం చేయాలి అన్నప్పుడు 16వ వచనంలో యోసేపు అంటున్నాడు, అందుకు యోసేపు, మీ పశువులను ఇయ్యుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాను. 17వ వచనం, ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాను. నంబర్ 3 ఇది. నంబర్ 1 దేన్ని పోగు చేశాడు? నంబర్ 2 దేన్ని పోగు చేశాడు? నంబర్ 3 దేన్ని పోగు చేశాడు? పశువులు. ఇంకేం లేవు ఐగుప్తీయుల చేతిలో. ఉన్న డబ్బంతా యోసేపు చేతిలో ఉంది. ఉన్న పశువులు, పశు సంపద అంతా, మందలన్నీ యోసేపు చేతిలో ఉన్నాయి. ఈ మందలన్నీ యోసేపు చేతిలోకి పోగా ఇంకా ఏం పెట్టి ఆహారం కొనుక్కోవాలి, ఏం పెట్టి ఆహారం సంపాదించుకోవాలి? మరలా వచ్చారు యోసేపు దగ్గరికి.
18. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయెను. ఇప్పుడు మా దేహములు మా పొలములు తప్ప మరి ఏమియు ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదము. మేము చావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి. 20వ వచనం. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఇశ్రాయేలీలందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి కనుక భూమి ఫరోది ఆయను. జాగ్రత్తగా గమనించండి. 4వది, దేన్ని పోగు చేశాడు యోసేపు? దేన్ని? భూమిని. ఇంకా ఐగుప్తీయుల చేతుల్లో ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? డబ్బులున్నాయా? పశువులున్నాయా? పొలాలున్నాయా? ఇంకేమున్నాయి? ప్రాణాలు ఒక్కటే ఉన్నాయి. అందుకే వచ్చి మా ప్రాణములు బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షం మా మీద ఉండుగాక. యోసేపు దేవుని జ్ఞానముతో ధాన్యాన్ని సమకూర్చాడు, ద్రవ్యాన్ని సమకూర్చాడు, మందలన్నీ సమకూర్చాడు, ఇంకా భూములన్నీ ఫరో పేరుకు పోయినాయి. ఇక అసలు జనుల పేరు మీద ఒక్క పొలం కూడా లేదు. అన్నిటినీ అమ్మేశారు ప్రజలు, ఐగుప్తీయులైన ప్రజలు. ధాన్యం కొనుక్కోవడానికి యోసేపు పోగు చేసిన ధాన్యము ఎన్నింటిని కొనిందో చూడండి. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? యోసేపు పోగు చేసిన ధాన్యము ఎన్నిటిని కొని తెచ్చిందో చూడండి. యోసేపుకి ఎన్నిటిని కొని తెచ్చింది? ఐగుప్తీయుల ద్రవ్యం తెచ్చింది, ఐగుప్తీయుల పశువులు తెచ్చింది, ఐగుప్తీయుల భూములు తెచ్చింది, చివరికి ఐగుప్తీయుల ప్రాణాలు కూడా తీసుకొచ్చేసింది. అయినా ధాన్యం మిగిలే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి యోసేపు మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనం దేవుని కొరకు సమకూర్చాలి. యోసేపు దేవుని కొరకు, తన కోసం కాదండి, తన కోసం కాదు, తన కోసం అయి ఉంటే 50వ అధ్యాయం చూడండి. ఆదికాండం 50వ అధ్యాయము, ఆదికాండం 50వ అధ్యాయం 24, 25 వచనాలు. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోతున్నాను, నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను సహా ఇక్కడ నుండి తీసుకొని పోవాలి అని ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేపించుకున్నాడు. యాకోబు కూడా ప్రమాణం చేపించుకున్నాడు యోసేపుతో. నా చేతిలో చేసి ప్రమాణం చేయి, నా తొడ క్రింద చేసి ప్రమాణం చేయి, నన్ను ఈ ఐగుప్తులో పాతి పెట్టొద్దు. అప్పటికే యోసేపు చేతిలో ఉన్నది ఐగుప్తు అంతా, ధాన్యము, ద్రవ్యము, పశువులు, భూములు అన్ని యోసేపు పేరట ఉన్నాయి. ఫరోకో సంపాదించాడు, కానీ ఫరో ఏ అధికారం తీసుకోవట్లా, అంతా యోసేపు చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు అవన్నీ ఎవరి సొంతం? యోసేపు సొంతమే. యోసేపుకు స్వాధీనం, యోసేపు సొంతము. అంత ద్రవ్యము, ధాన్యము, పశువులు, ఐగుప్తు భూమి అంతటిని తన పేరట కలిగిన యోసేపు, సంపాదించిన యోసేపు బయటకు వెళ్ళిపోవడానికి దేవుని రాజ్యము కొరకు తన దేహాన్ని సిద్ధం చేసుకున్నాడు. తన ఎముకలను కూడా ఉండనివ్వలేదు ఈ ఐగుప్తులో. అంటే ఎంత దీక్షగా, ఎంత శ్రద్ధతో, ఎంత ఆసక్తితో యోసేపు తనని, తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన ఎముకలని వాగ్దాన దేశం కోసం సిద్ధం చేసుకున్నాడో చూడండి. సిద్ధం చేశాడు. ద్రవ్యాలు, ధాన్యము, పశువులు, భూములు అన్ని చేశాడు, మొత్తము అక్కడికి తీసుకొని పోవడానికే. ఫరో పేరట సంపాదించాడు, కానీ ఒక్క చిల్లి గవ్వ కూడా తీసుకొని పోలేదు అక్కడికి. తీసుకొని పోయాడా? నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు. యాకోబు ప్రమాణం చేసుకున్నాడు, నన్ను ఈ ఐగుప్తులో పాతి పెట్టొద్దు అని నాకు ప్రమాణం చెయ్యి.
నా శరీరం కూడా ఉండకూడదు ఈ ఐగుప్తులో, నా శవము కూడా ఉండకూడదు ఈ ఐగుప్తులో, నాకు ప్రమాణం చేయి. యోసేపు కూడా ప్రమాణం చేయించుకున్నాడు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, ఖచ్చితంగా వస్తాడు దేవుడు. వచ్చినప్పుడు నా ఎముకల్ని ఇక్కడ ఉంచొద్దు, నా ఎముకలను తీసుకొని పోండి, ఇక్కడ పాతి పెట్టొద్దు, నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు నా ఎముకలని. ఎంత కష్టపడ్డాడో యోసేపు. ఐగుప్తు దేశం అంతటిని ఫరో పేరట సంపాదించిన, ఇంత కష్టపడిందంతా తను వాగ్దాన దేశం పోవాలని. స్తోత్రం చెప్తాం. యోసేపు సమకూర్చాడండి ధాన్యాన్ని, ద్రవ్యాన్ని, పశువులని, భూములని. ఏది ఐగుప్తు మొత్తం యోసేపు దగ్గరే ఉంది. ఐగుప్తులు ఒక అరసెంటు, 10 గజాలు, 100 గజాలు, 2000 గజాలు కాదు, కొన్ని ఎకరాలు కాదు. ఐగుప్తులో ఉన్న భూములన్నీ యోసేపు చేతిలో ఉన్నాయి. అయినా కానీ ఒక్కటి కూడా దొరకలేదు యోసేపు. ఏం మరి అంత కఠినం చేసుకున్నాడా మనసుని? సరే, మనకి నేర్పే పాఠం ఏంటంటే మనము సమకూర్చుకోవాలి, పోగు చేసుకోవాలి. దాన్ని పోగు చేసుకోవడం దేన్ని సూచిస్తుంది? ద్రవ్యం పోగు చేయడం దేన్ని సూచిస్తుంది? పశువులు పోగు చేయడం దేన్ని సూచిస్తుంది? భూములు పోగు చేయడం దేన్ని సూచిస్తుంది? ఈ రాత్రి చిన్న ప్రశ్న. నీవు నేను ప్రభువును ఎరిగి, ప్రభు ప్రేమను గ్రహించుకొని, ప్రభును విశ్వసించి, ప్రభు ప్రేమలో పాతుకొని పోయి ఎన్నో ఏళ్ళు అవుతుంది కదా, ఎన్నో అవుతుందా, ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా. నువ్వు దేవునిలో, దేవుని కొరకు దేన్ని సిద్ధం చేసినావు? దేవునిలో, దేవుని కొరకు దేన్ని సిద్ధం చేసావు? దేవుని కొరకు, దేవునిలో దేన్ని పోగు చేసావు? మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుందాం. దేన్ని పోగు చేసావు? అసలు పోగు చేసుకునేంత ఉన్నదా మన దగ్గర? పోగు చేసుకునేంత విశ్వాసం సంపాదించామా? పోగు చేసుకునేంత వాక్యం సంపాదించామా? దేవుడు ఈ రాత్రి మన జీవితంలో అదే కోరుతున్నాడు. ఈ రాత్రి మనము పోగు చేసుకోవాలి. విశ్వాసమా, వాక్యమా, బలమా కూడగట్టుకోవాలి, ధైర్యమా కూడగట్టుకోవాలి, సాహసమా, సమర్పణ, త్యాగమా, తెగింప కూడగట్టుకోవాలి, విశ్వాసం కూడగట్టుకోవాలి, ప్రార్థనని కూడగట్టుకోవాలి, భయాన్ని కూడగట్టుకోవాలి, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి, నెమ్మదిని కూడగట్టుకోవాలి. ఎందుకనంటే రాబోయే రోజుల్లో దొరుకుతుంది. ఇది కరువు కాలమే. ఈ కరువు కాలానికి ఎంతవరకు నువ్వు ఎంత ధాన్యం సమకూర్చావు? ధాన్యం అంటే ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలు కాదండి. యోసేపు సముద్ర తీరమంతల ఇసుకంత సమృద్ధిగా, అతి విస్తారంగా 41-49 ఆదికాండం 41-49 వచ్చిన యోసేపు సముద్రపు ఇసుక వలె అది విస్తారముగా, అతి విస్తారముగా ధాన్యము పోగు చేసేను. మనం ఎంత పోగు చేసాం? 1 కేజీ ధాన్యం, 5 కేజీల ధాన్యం. నీ ఆత్మలో, నీ హృదయంలో ఎంత పోగు చేసుకున్నావు? నీ ఆత్మకు బలాన్ని ఎంత పోగు చేసావు? నీ ఆత్మకు బలాన్ని ఎంత కూడగట్టావు? ఎంత సమకూర్చావు? ఏ రోజు ఆ రోజుకే కొంతమందికి అయితే జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానవంతుడైన వాడు పోగు చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి, సమకూర్చుకోవాలి. ఐగుప్తు దేశం అంతటికి పోగు చేశాడు, పశువుల్ని పోగు చేశాడు,
ఒక్క పశువు కూడా లేదు, ఇది మా పశువు అనడానికి లేదు. మొత్తాన్ని ఫరో పేరుకి రాసి ఇచ్చేసాడు. భూములన్నిటినీ, ఒక్క భూమి కూడా లేదు, ఇది మా భూమి మా పేరట ఉంది అని చెప్పుకోవడానికి లేదు. మొత్తాన్ని ఫరో పేరటికి సంపాదించాడు. భూమి ఫరోది ఆయను. ఎన్ని సంపాదించినా యోసేపు కూర్చిన ధాన్యము ఎదుట అవన్నీ కుప్పగలిపోయినాయి. ఎంత ధాన్యం ఉందో యోసేపు దగ్గర, ద్రవ్యం తీసుకొచ్చారు అయిపోయింది, అయినా ధాన్యం ఇంకా ఉంది. పశువులు తీసుకొచ్చారు అయిపోయింది, ధాన్యం ఇంకా ఉంది. భూములు తీసుకొచ్చారు అయిపోయింది, ధాన్యం ఇంకా ఉంది. ఎంత కూర్చుంటాడు యోసేపు? ఎన్ని కాలాలకు పోగు చేస్తుంటాడు యోసేపు? వాక్యం పోగు చేసుకుంటే, ధాన్యం అనే వాక్యాన్ని పోగు చేసుకుంటే ఎన్నటికైనా, ఏ కాలానికైనా, ఎప్పటికైనా ఆ వాక్యము వాక్యంగానే ఉంటది. నిన్ను కూడా గౌరవప్రదంగానే బ్రతికించింది వాక్యం. ఫస్ట్ ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు, పోతీఫరు ఐగుప్తీయుడేగా, యోసేపును కొనుక్కోవడానికి ఎంత డబ్బు ఇచ్చి కొన్నాడో. ఐగుప్తీయుడైన పోతీఫరు యోసేపుని కొనుక్కున్నాడు డబ్బిచ్చి. యోసేపు అన్నదమ్ములు ఇష్మాయేలీకి అమ్మారు. ఆ ఇష్మాయేలీలు 20 తులముల వెండినిచ్చారు యోసేపు కోసం. యోసేపు మాకు ఇవ్వండి అని చెప్పి ఆ అన్నదమ్ములకి 20 తులాల వెండినిచ్చారు. వాడు తీసుకుపోయి, ఇష్మాయేలీలు తీసుకొని పోయి పోతీఫరుకి అమ్మేశాడు. అంటే పోతీఫరు కొనుక్కున్నాడు. మరి ఎంత ఇచ్చి కొనుక్కున్నారో తెలియదు. అలా ఇచ్చి కొనుక్కున్న యోసేపు ఈరోజు ఏమైపోయాడో తెలుసా? భూములు అందజేసినా గాని యోసేపు నిలువ చేసిన ధాన్యం తరగల. భూములు, ఐగుప్తు భూములు అంటే అసలు ఎంత సంపన్నమైనవో, ఎంత డబ్బు ఐగుప్తులో. ధాన్యంలో గాని, డబ్బులు, ద్రవ్యంలో గాని, జ్ఞానంలో గాని, బుద్ధిలో గాని, సంపదలో గాని, ఆశీర్వాదంలో గాని ఆ రోజుల్లో ఐగుప్తు దేశం చాలా సంపన్నమైనది. యోసేపు బానిసగా ఆ దేశంలోనే కొనబడ్డాడు. కొనుక్కున్నారు యోసేపుని. ఇప్పుడు యోసేపు ఐగుప్తునే కొనేయగలడు. దేంతో కొనగలుగుతున్నాడు? ద్రవ్యంతోనా? దేంతో కొంటున్నాడు? డబ్బుతోనా? ధాన్యంతోనా? యోసేపు అన్నాడు, ఫరో అన్నాడు కదా, ఇతని వల్లే దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిని మనం కనుగొనగలమా? దేవుని ఆత్మతో, దేవుని ఆత్మ నడిపించిన జ్ఞానములో యోసేపు ఐగుప్తంతటిని దేవుని పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టేశాడు. అంత బలహీనం చేసేసాడు దేవుడు ఐగుప్తుని. ఈ రాత్రి దేవుడు వెళ్ళారా? దేవుని వాక్యం దేవుడు మన నుండి కోరుతున్నాడు. మనం దేవునిని కూర్చుకోవాలి, సంపాదించుకోవాలి, దేవునిని సమకూర్చుకోవాలి మన కోసం. ఈ రోజు నువ్వు సిద్ధం చేసుకుంటేనే, ఈ రోజు నువ్వు సమకూరిస్తేనే ఈ పుష్టికరమైన సమృద్ధిగా పండిన ఈ సంవత్సరములని మింగివేసిందంట తర్వాత వచ్చే కరువు కాలం. ఆ సమృద్ధిగా కనపడనంత కరువు కాలం అంట ఇది. తర్వాత వచ్చిన 7 సంవత్సరాలు మింగివేసేంత కరువు మింగేయొచ్చేమో కానీ యోసేపు పోగు చేసిన ధాన్యాన్ని మాత్రం ఏ కరువు మింగలేకపోయింది. సరే దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవుడు కోరుతున్నాడు నువ్వు దేవుని వాక్యం సమకూర్చుకోవాలని. నీకు సరిపడినంత, నీకు చాలినంత, నీ కుటుంబానికి చాలినంత, నీ ఇరుగు పొరుగు వారికి చాలినంత, నీ పట్టణం, నీ గ్రామానికి చాలినంత, నీ రాష్ట్రం, నీ జిల్లానికి, దేశానికి చాలినంత వాక్యాన్ని సమకూర్చేంత అనుభవములోనికి మనం రావాలని కోరుతున్నాడు దేవుడు. ఆ కృప, ఆ గ్రహింపు ప్రభు దయచేయాలని వేడుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.